అలా కసురుకోక భవాని, మంచిగా చెప్పి పంపించాలి. ఇదిగోండయ్యా, సారీ, ఏమీ అనుకోకండి. మేము ఉత్సవాల కోసం వచ్చాం. 4 రోజుల్లో సిటీకి వెళ్ళిపోతాం. ఊర్లో వెళ్ళి అడగండి అయ్యా. దయ చూపండమ్మా, మీరు వచ్చినందుకే సంబరం అని ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటున్నారమ్మా. దయగల్ల మహారాజులు, మీరే వెళ్ళిపోమంటే ఎలాగమ్మా? వెళ్లిపోమన్నారు కదమ్మా. ఊళ్ళోనే పనులు లేక పట్నం వెళ్లిపోతుంటే మీకోసం ఇక్కడ పనులు ఎవరిస్తారమ్మా? ఈ ఇంట్లో ఏ పనైనా చేస్తామయ్యా. పొట్టకుటి కోసం తప్పదు కదయ్యా. బ్రో, అయ్యా పెద్దబాబు, బావయ్యా, బావు, పెద్దబాబు, నన్ను పెద్దబాబు, పెద్దబాబు గారు, నీకేం కాలేదు కదా? డాడ్, ఏం కాలేదు. బాబు, నీకేం కాలేదు కదా? రిలాక్స్, నో ప్రాబ్లం, ఏం కాలేదు. ఈ నడుగా కూర్చోవడం వల్ల పాము బ్రోని కాటేలేదు డాడ్. మా బోటోళ్ళకి ఏమైనా పర్లేదు బాబు, మా రాజులు మీకే ఏం కాకూడదు. మీరు త్యాగం చేసి పెద్దబాబు గారిని కాపాడినారు. పెద్ద గండం తప్పినది. దండం పెట్టకండమ్మా, పని ఇప్పించండి చాలు. మేం ఊర్లో ఉన్నా లేకపోయినా ఈ ఇంట్లోనే పని చేసుకుంటూ ఉండండి. మీ అందరికీ కలిపి నెలకి 50,000 పంపిస్తాను. చాలా సంతోషం అమ్మగారు, మీకు రుణపడి ఉంటాము. మేమే మీకు రుణపడి ఉన్నాం. ఏదైనా జరుగుంటే డాడ్, ఐఎమ్ ఓకే డాడ్. పదండి రండి. పదండి రండి. అలాగే పదండి. థ్యాంక్ యూ బాబు. పర్లేదయ్యా. పాముని ఊరికి పంపించేయి. వీళ్ళని చంపాక అప్పుడు మనం ఊరెళ్దాం. ఇక్కడికి వచ్చామని నీలాంబర్కి ఫోన్ చేసి చెప్పాలి. శివోహం. నమస్కారం సిద్ధాంతి గారు. సిద్ధాంతి గారు, త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. వీరభద్రస్వామి ఉత్సవాలు జరిపించడానికొచ్చిన మా కుటుంబానికి ఆ ఆపదేంటి? అమ్మా అఖిలాండేశ్వరి, సంతోషంగా ఉన్న కుటుంబంలో భయాన్ని నింపకూడదు అని చిన్న అబద్ధం చెప్పాను. ఏంటి మీరనేది?
మీరు అబద్ధం చెప్పడమా? అవును శివశంకర, నిన్న ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు పైనుండి కొబ్బరి బండం నేల రాలింది. అఖిలాండేశ్వరిని గాయపరుస్తుందని దేవేంద్ర జాగ్రత్త పడ్డాడు. అందరి ముఖాల్లో ఆందోళన గమనించి అది భయంగా మారకూడదని, భగవంతుడి పేరిట అంతా మంచి జరుగుతుందని ధైర్యం కూడబలికాను. కాని నిజానికి ప్రమాదం పొంచి ఉంది అనడానికి అది సంకేతం. ఈ కీడు మాతో చెప్పకుండా ఎందుకు ఓదార్చారు సిద్ధాంతి గారు? సంతోషంగా ఉన్నప్పుడు ఆదమర్చిపోతాం. హఠాత్ పరిణామాలు ఎదురవుతాయని ఊహించి సిద్ధపడుంటే విషాదం ఎదురు కాదు. మీ సంతోషాన్ని చూసి విషయాన్ని దాచిపెట్టానమ్మా. జరగరానిది ఏదైనా జరుగుంటే ఉత్సవాలు కూడా మొదలయ్యేవి కాదు కదా సిద్ధాంతి గారు. కీడు జరగబోతుందని మీకు తెలుసు కదా సిద్ధాంతి గారు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పండి. లేదంటే ఉత్సవాలు జరగవు అన్న ఆందోళన అక్కర్లేదు. ఏ లోటు లేకుండా విజయోత్సవంగా జరుగుతాయి. కానీ ఊహించని సంఘటనలు కూడా ఉంటాయి. నా కుటుంబానికి హాని జరుగుతుందంటే ఇక్కడుండటం అనవసరం సిద్ధాంతి గారు. ఎక్కడ ఉన్నా ఆపద అనేది తప్పదు. ఈ కుటుంబానికి అన్యాయం జరిగితే స్వామివారి ఉత్సవాలు ఇక ఎన్నటికీ జరగవు. ఆ నమ్మకంతోనే మిమ్మల్ని ఇక్కడే ఉండమన్నాను. ఏ ప్రమాదమైనా సరే ఎదురయ్యి తలవంచి వెళ్లిపోతుంది. నీలాంబరి తప్ప ఇక మనకి శత్రువులు ఎవరున్నారు అఖిల? తల బిరుసుతో అక్కడికి వచ్చింది అంటే ఊరు జనం కాళ్ల కింద పడి నలిగిపోతుంది. ఈ ఇంటి క్షేమం కోసం పూజలు జరిపిస్తాను. మీకంతా శుభమే కలుగుతుంది. వెళ్ళొస్తానమ్మా. శుభం భూయాత్. శివోహం. ధైర్యంగా ఉండకిలా. నాగపడగల వంశస్థులు ఈ ఊరు వదిలి దశాబ్దాలు గడిచిపోయింది. నీలాంబరి ఇక్కడికొచ్చే ధైర్యం చేయలేదు. తాతల కాలం నాటి సంఘటనలు, రోదనలు ఇంకా ఈ చుట్టుపక్కల వినపడుతున్నాయండి. శాపనార్థాల ఫలితం ఇలాగే ఉంటుందేమో. ఎందుకైనా మంచిది కనురెప్ప కొట్టకుండా అప్రమత్తమై ఉండాలి. అలాగే అఖిల, ఆందోళన పడాల్సింది ఏమీ లేదు. ఫోన్ చెయ్యండిరా, ఫోన్ చేయండి. త్వరగా గుడ్ న్యూస్ చెప్పండిరా. నా పగ చల్లారాలంటే ఆ అఖిలాండేశ్వరి కుటుంబం మొత్తం చితిమంటల్లో కలవాలరా. త్వరగా చెయ్యండిరా. హలో, మీరు చెప్పినట్టుగా మేము ఇంట్లోకి వచ్చామమ్మా. వాళ్ళ ప్రాణాలు తీసేవాళ్లలా కాకుండా వాళ్ళ ప్రాణాలు కాపాడేవాళ్లలా అడుగుపెట్టామమ్మా. ఏంటి? అవునమ్మా. మమ్మల్ని నమ్మాలంటే నాటకం ఆడాలి. ఆడాం. ఇప్పుడు వాళ్ళు చచ్చేదాకా మమ్మల్ని నమ్ముతారు. నమ్మే చచ్చిపోతారు. వెరీ గుడ్. నేనక్కడ లేకపోయినా మీ వల్ల నా పగ చల్లారుతుంది. శబాష్. ఇక ఆలస్యం చేయకుండా పని మొదలు పెట్టండి. ఇంట్లో వాళ్ళందరూ ఇంట్లోనే చచ్చిపోవాలి. ఆ ఊరి జనం ఆ ఇంటిని దెయ్యాల కొంప అని కథలు కథలుగా చెప్పుకోవాలి.
ఎలా చచ్చారో తెలియదు కానీ ఏ ఒక్కరు మిగల్లేదని చెప్పుకోవాలి. అలా చావాలంటే వాళ్ళు తినే అన్నంలో విషం కలపండి. కత్తిపోటు పొడుద్దాం అనుకున్నావమ్మా. ఏ ఒక్కరు బ్రతికినా మిమ్మల్ని చంపేస్తాను. అయితే ఇప్పుడే విష ప్రయోగం చేస్తావమ్మా. ఏయ్, ఇప్పుడొద్దు. రాత్రి డిన్నర్ ఏర్పాట్లు చెయ్యండి. ఎంత బాగా వండితే అంత బాగా లొట్టలేసుకొని తింటారు. తర్వాత శవాల గుట్ట ఏర్పడుతుంది. పని మొదలు పెట్టాక అప్పుడు నేను ఇంటికొస్తాను. మీరు రావడం ఏంటమ్మా? వస్తాను. వాళ్ళు గుర్తు పట్టలేనంతగా వస్తాను. రావాలి కూడా. వాళ్ళు తినే విషాన్ని నా చేతుల మీదుగా వడ్డించాలి కదా. అప్పుడే నాకు తృప్తి. అమ్మ, ఒకవేళ మీరు దొరికిపోతే? ఏయ్, దొరకను. ఎలా వస్తానో మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. అలాగే అమ్మా, కాస్త జాగ్రత్త. మీరు జాగ్రత్తగా వండాలి. అనుమానం వస్తే మీ ఇద్దరిని బలిస్తారు. ఊరి జనం దృష్టిలో హత్యగా ఉండకూడదు. కానీ ఆత్మహత్య చేసుకునే అవసరం వాళ్ళకెవ్వరికీ లేదు. అలాంటప్పుడు విషం కలిపిన భోజనాలు వడ్డించాక వాళ్ళు తిన్నాక మీరు అన్నం వండిన గిన్నెలో ఒక బల్లిని పడేయండి. దానివల్లే చచ్చారనుకుంటారు. ఏంటి, అర్థమైందా? అర్థమైందమ్మా. మాకు కూడా అర్థమైంది. ఏంటి అలా చూస్తున్నారు? అమ్మగారు, అమ్మగారు, అది ఏం జరిగిందంటే అమ్మగారు, అది అమ్మగారు, అది అది ఏమీ తినలేదు, తాగలేదు, కాఫీ కూడా ఇవ్వలేదని ఇక్కడికొచ్చి తిట్టుకుంటున్నారని మాకు అర్థమైందిలే. అయ్యో, అట్టా ఎందుకు అనుకుంటావమ్మా? మా చెల్లెలికి ఫోన్ చేసి ఈ ఇంట్లో పని దొరికిందని చెప్తున్నావమ్మా. అలాగా? తనెక్కడుంది? పక్కనే ఊళ్ళో ఉంటుందమ్మా. సర్లే రండి, వంట చేస్తున్నాను, భోజనం చేద్దరు. ఇప్పుడు మీరు చేశారు. రాత్రికి మేం భోజనం చేసి పెడతామమ్మా. మీకు వంటొచ్చా? మా మామ బ్రహ్మాండంగా వంటలు చేస్తాడమ్మా. అయితే రాత్రికి భోజనం మీరే వండండి. అలాగేనమ్మా. రండి. పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, ఈ ఇంటికి ఏ కీడు జరగకూడదు. పెద్దబాబు గారు, పెద్దబాబు, నేను మిమ్మల్ని పిలుస్తున్నాను. వినపడకుండా మీరు పాటలు వింటున్నారా? ఏమైంది పార్వతి? నేనేం చెప్తున్నాను, మీరేం చేస్తున్నారు? పాటలు వింటున్నాను. ఓ, నువ్వు మాట్లాడతానంటే కూడా వింటాను. కబుర్లు చెప్తావా? కంగారు పడుతుంటే కబుర్లు చెప్పమంటారా? నీలో భయం పుడితే చెమటలు వస్తాయి. అప్పుడు నీ బుగ్గల మీద నా వేలుతో రాస్తూ ఆ చెమటల్ని తుడిచేస్తాను. తమాషా చేస్తున్నారు పెద్దబాబు గారు. నా శ్రీమతికి భయం పోవాలనే సరదాగా మాట్లాడుతున్నాను. ముందు సొక్క తీయండి. ఏయ్, ఏయ్, సొక్క తీయండి. ఏయ్. ఇక్కడ ఎవరైనా చూస్తే బాగదు. ఆట పట్టించుకోండి పెద్దబాబు గారు. సొక్క తీస్తే మొలతాడికి తాయెత్తు కడతాను. ఎంత పెద్ద పాము చూశారు కదా, కాటేసుంటే ఇంకేమైనా ఉందా? నాకు ఏం కాదు పార్వతి. నిన్ను వదిలి నేను వెళ్ళనని ఆ దేవుడు కూడా తెలుసు. అందుకే దాని కోరలకు నేను అందలేదు. మీరట్టా మాట్లాడి నాకు ధైర్యం చెప్పకండి. ముందు మీరు ఈ తాయెత్తు కట్టుకోండి. అసలే నాగు పాములు పగపడతాయంటారు, కట్టుకోండి. నాగపడగల వంశస్థులు పగపడతారు కానీ పాములు పగపట్టవు పార్వతి. అయ్యో,
మీకెట్ట చెప్పలో నాకు అర్థం కావట్లేదు. చూడు పార్వతి, ఆ పాము దానికదే ఇటొచ్చుంటే భయపడి మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోయి ఉంటుంది. అలా కాకుండా మన శత్రువులు ఎవరైనా ఆ పామును వదులుంటే మళ్ళీ దాన్ని తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. ఏంటి మీరనేది? అవును పార్వతి, నువ్వు కంగారు పడి ఇల్లంతా ఆవాలు చల్లి నాకు తాయెత్తు కట్టాలని చూస్తున్నావు. ముందు ఆ శత్రువుల్ని మట్టు పెట్టాలి. ఆ పనేదో మీరు చూసుకోండి. ముందైతే ఈ తాయెత్తు కట్టించుకోండి. హ. నా గుండె ధీటుగా ఉంటుంది. సరే, కట్టు. అమ్మా. ఇప్పుడు కంగారు తగ్గిందా? ఉమ్. ఈ గుండెల మీద నేను కట్టిన ఈ తాళున్నంత వరకు నాకేం కాదు పార్వతి. నేను మృత్యుంజయుణ్ణి. నీ నుంచి నన్ను దూరం చేయాలంటే ఆ యముడు కూడా సాహసం చేయడు. ఎందుకంటే నన్ను నన్ను ముందు తీసుకెళ్లాలా? మీకేదైనా అయితే నేను ఎప్పుడో చచ్చిపోయి ఉంటాను పెద్దబాబు గారు. హలో శ్రీమతి, నాకు దోమ కుడితేనే నువ్వు ఒప్పుకోవు, పాము కాటేస్తే ఊరుకుంటావా? హే, ఏంటి ఏడుస్తున్నావా? హే పార్వతి, అయితే నీకు పాట వినిపిస్తా. ఇదేం పాట పెద్దబాబు గారు ఇట్టా ఉంది? నేను వినను. అరే హలో, నన్ను ఇలాగే పస్తులు పెడతావా? పర్లేదు శ్రీవారు, ఓపిక పట్టండి. వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి? వస్తుందిలే మావా. ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడాలి. నేను తాగనురా ప్లీజ్. బంగారం, వద్దన్నా. బంగారం ఆగమన్నానా? అబ్బా నాకొద్దు. పొద్దున్న నుంచి అది తిను ఇది తిను అని ఇబ్బంది పెడుతున్నావు. పాలు తాగితే బలం వస్తుంది బంగారం. వాంతి వస్తుందిరా. బంగారం, బంగారం నాకొద్దు. మాట వినవే ప్లీజ్ 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 ప్లీజ్. వద్దన్నాను కదా. మాట వినవే వద్దు. ఆగవే ప్లీజ్ కదా. అబ్బా. మందు తీసుకురాటానికి ఇంతసేపా? మందేంటి? ఏ మందు? అది అదా బాబు, దగ్గుమందు బాబు. నా భార్యకి దగ్గు వస్తుంటే దగ్గుమందు తీసుకురామని పంపించాను. పార్వతి ఇచ్చే కషాయం తాగితే దగ్గు తగ్గిపోతుంది. వదినా, వదినా ఒకసారి బయటికి రా. వస్తున్నా సినిబాబు గారు. ఏంటి సినిబాబు గారు? ఈమెకి దగ్గు ఎక్కువైనట్టుంది. జీలకర్ర పసుపు వేసి ఏదో కషాయం చేస్తావు కదా. అదెంతసేపు? సిటికలో చేస్తాను. రామయిస్తాను. పర్వాలేదమ్మా. మొన్ననే కషాయం తాగింది కానీ తగ్గలేదు. మా భార్యకి ఇంగ్లీష్ మందులే బాగా పనిచేస్తాయమ్మా. అట్టాగా, సరే పని చేయకుండా ఉండమని చెప్పు. దగ్గు ఎక్కువ కాకుండా చూసుకోవాలా. అమ్మాయి గారు, మీరేం తింటారో చెప్పండి, నేను చేస్తాను. అమ్మా, ఈ రోజు రాత్రికి మేమే కదా వండుతాం. అరే, సిన్నమ్మ గారి తట్ట వస్తున్నారు.
ఏ గోంగూర, తోటకూర, పాలకూర, కొత్తిమీర, కరేపాకు. తోటకూర, పాలకూర, కొత్తిమీర, కరేపాకు. చిన్నబాబు ఏడిపించకుండా ముందు ఈ బుట్ట తెచ్చవయ్యా బాబు. అమ్మా మేడం వంగిపోయిలో ఉందమ్మా. అయ్యో దేవుడా. బాగానే తెచ్చావు పిన్ని. ఇన్ని కూరగాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారా ఆంటీ? మన పొలాల్లో పండించుకోమని రైతులకిచ్చాం కదా, డబ్బులు కూడా తీసుకోవట్లేదు కదా అని కూరగాయలు తీసుకోమని చెప్పారు. చెప్పారా అడిగావా పిన్ని? అడిగాను చిన్నబాబు. పిన్ని మామ్కి తెలిస్తే చివాట్లు పెడుతుంది. సిటీకి వెళ్లేటప్పుడు ఎంతో కొంత ఇవ్వచ్చులే చిన్నబాబు. మన జాగ్రత్తలో మనం ఉండాలని ఇవన్నీ తీసుకొచ్చాను.